ఇష్టమైన ప్రొఫెసర్ క్రీస్తు దివ్యనామములో మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. రండి, ఈ రాత్రి కాల సమయమందు మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా అలసిపోయిన దేహానికి విశ్రాంతి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈరోజు మమ్మల్ని నడిపించినందుకు అయా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను స్తుతులను చెల్లిస్తూ మీ ముందుకు వస్తున్నామయ్యా. మీరు మాకు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి ఈ రోజంతా పోషించి బలపరిచి కాపాడినందుకు నీకే స్తుతులను స్తోత్రాలను తెలియచేస్తున్నాను. మీ అచంచలమైన ప్రేమకు ధన్యవాదాలు. నా చింతలన్నీ ప్రభువా మీకు అప్పగిస్తున్నానయ్యా. దయచేసి ప్రభువా అన్ని విషయాల్లో అవగాహన అధిగమించి అపోహలను తీసివేసి శాంతిని నాకు అనుగ్రహించండి. నా మనసును శాంతిపరచండి ప్రభువా. నా మనసుకు ఓదార్పు దయచేయండి అయ్యా. మీరు నన్ను అన్ని విషయాల్లో నియంత్రించమని వేడుకుంటున్నాను. నా పైనున్న భారమును, ఒత్తిడిని ప్రభువా, ఉద్రిక్తతను విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి ప్రభువా. నేను మీ రక్షణ కోసము, మీ కాపుదల కోసం తండ్రి ప్రార్థన చేస్తున్నాను, వేడుకుంటున్నాను. ఈ రాత్రిపూట ప్రభువా నా కుటుంబానికి మీ యొక్క రక్షణను అనుగ్రహించి కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రాత్రిపూట ప్రభువా ఏ హాని, ఏ ప్రమాదము మాకు కలగకుండా తండ్రి మమ్మల్ని సురక్షితముగా మీ కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నాను ప్రభువా. మేము నిద్రలోనికి వెళుచుండగా దేవదూతలను ప్రభువా మా కాపుదలగా ఉంచినందుకు నీకు వందనాలు. మా హృదయాలపై కాపుదల అనుగ్రహించండి తండ్రి. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి వేళ ప్రభువా ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, బాధపడుచున్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి బాధలలో వారికి ఓదార్పు దయచేయండి. వారి గాయాలను నయమి చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వారందరికీ తండ్రి మీ యొక్క ఓదార్పును అనుగ్రహించండి అయ్యా. వెలుగును వారిపై ప్రకాశింపచేయండి అయ్యా. అందరికీ కొత్త ఉదయాన్ని అనుగ్రహించండి. మంచి కలలు, వాగ్దానాల ద్వారా దర్శనాలతో మా హృదయాలు నింపండి అయ్యా. మేము విశ్రాంతి తీసుకుంటుండగా తండ్రి మాకు స్పష్టమైన మరియు స్పష్టతను కలిగిన వాగ్దానాలతో కూడిన కలలను మాకు అనుగ్రహించండి అయ్యా. మేము మీకు సేవ చేయడానికి కొత్త బలాన్ని అనుగ్రహించండి ప్రభు. జీవితంలో మంచి రోజులు, మా జీవితంలో మరో రోజు మాకు బహుమానముగా మీరు ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రేపు నేను ప్రభు కృతజ్ఞతతో నిండిన హృదయంతో తండ్రి మేలుతో నిండిన హృదయంతో మేలుకుంటున్నందుకు నీకు వందనాలు. మా ప్రయాణాలలో ప్రభు మీరున్నారనే ఆ నమ్మకం, విశ్వాసము మా వినికిలోకి తీసుకొస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నా దారిలో వచ్చే ప్రయత్నాన్ని ప్రభువా స్వీకరించడానికి సిద్ధంగా ఉండే కృప మాకు అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఎవరైతే ప్రభువా అప్పుల బాధతో ఉన్నారో వారిని దర్శించండి. వారి అప్పులను ప్రభువా తొలగించండి ప్రభువా. వారిని అందరినీ ఆస్తికర్తలుగా చేయండి. నీ ఆత్మకార్యాన్ని జరిగించండి. ఆత్మలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాలకు కావలసిన ప్రభువా ప్రతి అవసరతను మీ సర్వ సమృద్ధితో నుంచి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని కాపాడి రక్షించమని, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించండి అయ్యా. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి యవన కాలం ముందు నీ కాడి మోసే కృప బిడ్డలకు అనుగ్రహించండి. ఆత్మస్వరూపి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ ఆత్మజ్ఞానంతో నింపండి అయ్యా. సహాయం చేయమని తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మేమందరూ నీ కృపాసనం దగ్గర అయ్యా మా రెండు చేతులు జోడించి మా శిరస్సు వంచి ప్రార్థన చేస్తున్నారయ్యా. బిడ్డల యొక్క అక్కర్లను తీర్చండి, వారి అవసరతలు తీర్చండి అయ్యా. వారి నెమ్మదిగా ఉండే కృప అనుగ్రహించండి. నీ సర్వ సమృద్ధిలోనికి మమ్మల్ని నడిపించండి అయ్యా. మంచి వివేకము, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. పరలోకపు జ్ఞానం ప్రభువా మాకు సమృద్ధిగా అనుగ్రహించండి అయ్యా. ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ వివేచన కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ ఆజ్ఞలను ప్రభువా, నీ కట్టడలను గైకొనే కృప మా బిడ్డలందరికీ అనుగ్రహించండి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరికీ గర్భఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. బిడ్డలు రాస్తున్న ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా ప్రభువా బిడ్డల కృప చూపించండి అయ్యా. హైయర్ ఎడ్యుకేషన్ కొరకు వారు ప్రిపేర్ అయ్యి ఎంట్రన్స్ల కొరకు రండి. బిడ్డలు ప్రభువా నాయన ప్రిపరేషన్లో ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ అయా ఎంట్రన్స్ రాసి ఉన్నారు. వారందరికీ మంచి ర్యాంకులు అనుగ్రహించండి. హైయర్ ఎడ్యుకేషన్కి తండ్రి నాయన బిడ్డలు వెళుచుండగా మంచి కళాశాలలో వారు ప్రభు అడ్మిషన్ తీసుకునేలాగా సహాయం చేయండి ప్రభువా.
వారందరినీ కృపలో భద్రపరచండి. చదువులపై ఆసక్తి పెంచండి. చంటి బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని. అయ్యా, మా పడకల చుట్టూరు ప్రభువా నాయన, మా యొక్క ఇంటి చుట్టూరు నీ రక్త ప్రోక్షణ చేస్తున్నామయ్యా. యేసు రక్త ప్రోక్షణలో ప్రభువా మమ్మల్ని మీరు ఉంచినందుకు నీ వందనాలు. మీ దేవతల కాపలికి ఉంచినందుకు వందనాలు. మీ చిత్తమైతే ఉదయ కాలమే లేసి నిన్ను ధ్యానించే కృప మా బిడ్డలందరికీ అనుగ్రహించమని మరొక నూతనమైన ప్రభువా నాయన దినమును మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకే స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై నడిపించునుగాక. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలో మీకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటే ఈ ప్రార్థన మీరు పొందిన మేలులను, మీ ప్రార్థన విన్నపములను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అనేక మందికి షేర్ చేస్తున్నారు. మీరందరికీ యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నారు. దేవుని ఆశీస్సులు మీకు తోడుగా ఉండునుగాక. రండి, మీ అందరినీ పరిచర్యలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి దేవుని పని చేద్దాం. సువార్త పనిలో మనమందరం ముందుకెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.